వసుధార బయటికి వచ్చి రిషి కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రిషి వచ్చి వసుధారని వెనక నుండి గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసిన వసుధార అయితే, "ఏంటి రిషి సార్ ఇలా వచ్చారు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రిషి అయితే, "ఇన్నాళ్ళు నీ ప్రేమని నిన్ను చాలా మిస్ అయ్యాను వసుధార. ఇక నుండి ఏ ఒక్క నిమిషం కూడా అది వృధా చెయ్యను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుధార అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రిషి మాత్రం, "వసుధార, ఇన్నాళ్ళు నీ ప్రేమను, నీ కష్టాన్ని నేను అర్థం చేసుకోకుండా దూరంగా ఉన్నందుకు నన్ను క్షమించు వసుధార" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. "ఇన్నాళ్ళు మనిద్దరం దూరంగా ఉండి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించాం. ఇక నుండి అలాంటి కష్టాలు కానీ, అలాంటి బాధలు కానీ అనుభవించకుండా ఉండాలి. ఇక నుండి మనిద్దరం ఒకరికొకరు చాలా సంతోషంగా ఉండాలి. ఇన్నాళ్ళు నిన్ను మిస్ చేసినందుకు చాలా సారీ వసుధార" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అది చూసిన వసుధార కూడా, సార్, మిమ్మల్ని ఇంత దూరంగా ఉన్నందుకు నాకు చాలా బాధగానే ఉంది. మన పరిస్థితులు అలా చేశాయి. ఇక నుండి మిమ్మల్ని కూడా నేను ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టకుండా మీకు నేను తోడుగా ఉంటాను సార్ అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా అక్కడ ఉన్న వసుధార అయితే రిషిని చూసి చాలా సంతోషిస్తూ అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రిషి కూడా వసుధారను చాలా ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు. అది చూసిన వసుధార అయితే, "సార్, కాలేజ్ విషయం ఏమైనా ఆలోచించారా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రిషి అయితే, నేను ఇంకా ఆలోచించలేదు. అదే నాకింకా ఏమీ అర్థం కావటం లేదు కదా! ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. ఏదో ఒక నిర్ణయం అయితే మంచి నిర్ణయమే తీసుకోవాలి. అలా తీసుకొని అప్పుడు మనిద్దరం హ్యాపీగా ఉండొచ్చు కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుధార అయితే, "అవును సార్, ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి కాలేజ్ విషయంలో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది.